నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జగన్మాత సకల సృష్టికి మూలశక్తి. పోషణ, సృష్టి, లయ అనే కార్యాల్లో త్రిమూర్తులు ముగ్గురికి తగిన సహకారాన్ని అందించే శక్తి స్వరూపాలు లక్ష్మి, సరస్వతి, పార్వతి. ఈ ముగ్గురమ్మల ఏకీకృత స్వరూపం ఆది పరాశక్తి. ఈ శక్తి పలు రూపాలలో ఉంటుంది. శుద్ధ సత్వస్వరూపిణిగా ప్రకటితమైన శక్తి స్వరూపిణి శ్రీ లలితా త్రిపుర సుందరి. నిర్మల రూపిణిగా సాత్విక అంశతో లలితాదేవి అలరారుతోంది. ఆ లలితాంబ అర్చావతారమూర్తిగా నెలకొన్న దివ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సర్వం శక్తిమయం జగత్ అన్నారు. సకల సృష్టికి చోదక శక్తి మహాశక్తి. అలాంటి మహాశక్తి లలిత పరాభట్టారికగా భక్తుల్ని అనుగ్రహిస్తుంది. శ్రీచక్ర సంచారిణిగా, శ్రీ విద్యా రూపిణిగా, పరమ శాంతిమూర్తిగా లలితా త్రిపుర సుందరి ప్రకటితమవుతోంది. 2003వ సంవత్సరంలో జూన్ 20వ తేదీన అమ్మవారి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ భక్తుల్ని ఆకట్టుకుంటోంది. శ్రీ శృంగేరి శంకరమఠం ఆధ్వర్యంలో ఈ ఆలయ పాలన, నిత్య పూజాధికాల వ్యవహారాలు కొనసాగుతున్నాయి. శ్రీచక్రరాజనిలయాం శ్రీమన్నగర నాయికాం శ్యామావరాహి సంసేవ్యాం లలితాంబాం నమామ్యహం. త్రిపురాత్రములో లలితాదేవి ఉపాసనకు ఎంతో ప్రాధాన్యముంది. సమస్త దేవీ మంత్రాల్లో లలితా మంత్రం విశిష్టమైనది. సకల కార్యసిద్ధుల్ని అనుగ్రహించే లలితా పరమేశ్వరి శివజ్యోతి స్వరూపిణి. అలాంటి జగదీశ్వరి అర్చామూర్తిగా నెలకొన్న ప్రదేశం నిజామాబాదులోని లలితానగర్లో నెలకొని ఉంది. సంవత్సరం జూన్ 20న శ్రీ మదనానంద శ్రీ భారతీతీర్థస్వామివారి ఆధ్వర్యంలో ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పంచముఖ దుబ్బరాజేశ్వర స్వామి సహితంగా లలితాదేవి ఈ ఆలయంలో అలరారుతోంది. ఆలయ గోపురాలు, ప్రాకారాలు, ముఖమంటపాలపై శివశక్తి స్వరూపాలు గోచరమై ఈ శక్తి నిలయ విశిష్టతను వెల్లడిస్తాయి. ఆలయ దిగువ భాగంలో ప్రత్యేక ధ్యానమందిరముండగా పై అంతస్తులో ప్రధానాలయం భాసిల్లుతోంది. త్రిపుర సుందరి అలంకార అవతార పరంపరలో లలితాదేవి రెండవ స్వరూపం. త్రిమూర్తుల కన్నా ముందు ఆవిష్కారమైన శక్తి కాబట్టి ఈ తల్లిని త్రిపుర అని, త్రిపుర సుందరి అని వ్యవహరిస్తారు. జగదేక సమ్మోహన రూపిణిగా, లోకైక దీపజ్యోతిగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికగా లలితాదేవి తేజోరిల్లుతుంది. పరమ రమణీయ రూపలావణ్య శోభితంగా ఈ లలితా శివశక్తి వర్ధిల్లుతోంది. చిత్కళాం చిన్మయీం శాంతం చిద్రూపం పరదేవతాం సచ్చిదానందరూపాం త్వాం లలితాంబాం నమామ్యహం.
గర్భాలయంలో లలితా త్రిపుర సుందరి అసమాన సౌందర్యమూర్తిగా దర్శనమిస్తుంది. సృష్టిలో సమస్త సౌందర్యాన్ని పోతపోసినట్టుగా, ముల్లోకాల్లో సౌందర్యమంతా ఏకీకృతమైనట్టుగా లలితాదేవి ప్రకటితమవుతుంది. అందుకే ఈ తల్లి లలితా త్రిపుర సుందరి అయ్యింది. హృద్యమైన, స్ఫుటమైన, రమణీయమైన విగ్రహాకృతిగా లలితాంబిక దర్శనమిస్తుంది. పూర్ణ అలంకార సౌందర్యంతో, సకల ఆభరణాలు, పుష్పమాలికల తేజస్సుతో లలితాదేవి లావణ్యరూపిణిగా ప్రకటితమవుతుంది. దివ్యకాంతుల్ని వెదజల్లే అమ్మవారి రూపాన్ని భక్తులు ఎంతసేపు తిలకించినా ఇంకా దర్శించాలనే ఆకాంక్ష వ్యక్తమవుతుంది. అనన్యామాది శక్తిం త్వాం మాగమాంత విహారిణీం అండపిండాండ జననీం వందే శ్రీ లలితాంబికాం అంటూ అంబ పట్ల భక్తులు తమ విధేయతను, కృతజ్ఞతను చాటుకుంటారు. శ్రీ లలితాదేవి ఆరాధన సకల సన్మంగళాలకి కారణం. కఠోరమైన దారిద్ర్య బాధల నుంచి మనకు విముక్తి కలిగించి మహదైశ్వర్యాన్ని అమ్మ ప్రసాదిస్తుంది. సచామర రమావాణి విరాజిత అన్నట్టుగా లక్ష్మీదేవి, సరస్వతీదేవి అటూ ఇటూ నిలుచుని లలిత పరాభట్టారికను వింజామరలతో సేవిస్తున్నట్టుగా అమ్మ దర్శనమిస్తుంది. అన్ని శక్తి రూపాల మేలు కలయికగా లలితా పరమేశ్వరి మాత ఆవిర్భవించింది అంటారు. అలాంటి శక్తిమాత నెలకొన్న ఈ ఆలయాన్ని భక్తులు నిత్యం అసంఖ్యాకంగా సందర్శిస్తారు. శ్రీ విద్యోపాసనలో లలితా ఆరాధనకు విశేష ప్రాధాన్యం ఉంది. పవిత్ర శ్రీచక్రంలో సదా విలసిల్లుతూ ఈ తల్లి శ్రీచక్రాధిష్టాన దేవతగా పూజలందుకుంటుంది. లలితాదేవి జగన్మోహనాకారాన్ని ఆరాధన చేయడం వల్ల సకల శక్తులు, సమస్త సిద్ధులు సాకారమవుతాయి. అలాంటి లలితా పరమేశ్వరికి ఈ ఆలయంలో అభిషేక వేడుకలను నిర్వహిస్తారు. సర్వశక్తుల సమన్వయ స్వరూపమే లలితాదేవి. భక్తి భావన, ధర్మపాలన, యోగ సాధన, జ్ఞాన విచారణ వంటి అంశాలతో అమ్మను ఆరాధిస్తే లలితాంబ అనుగ్రహం సత్వరం చేకూరుతుంది. ఈ ఆలయంలో అమ్మవారిని నిత్యోత్సవాలతో మొదలుకొని వార్షికంగా నిర్వహించే విశేష ఉత్సవాల వరకు వైభవంగా భక్తులు ఆరాధన చేస్తారు. నిజామాబాద్ లలితానగర్లో భక్తుల పుణ్య విశేషం వల్ల లలితాదేవి అర్చామూర్తిగా అనుగ్రహిస్తోంది. నిత్యపూజా సంవిధానంలో అమ్మవారిని చతుష్షష్ఠి మహాపూజ, త్రిశతి, ఖడ్గమాలా స్తోత్రములతో ఆరాధిస్తారు. నిత్యాగ్నిహోత్ర నేపథ్యంగా అమ్మవారి ఆరాధనా క్రతువు కొనసాగుతుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేష ఆరాధనలు నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం శ్రీ లలితా భగవతి అమ్మవారి పల్లకీ సేవ నిర్వహిస్తారు. ప్రతి నెలా పౌర్ణమి నాడు చతుష్షష్ఠి మహాపూజను నిర్వహిస్తారు. రాత్రివేళ చంద్రకళలు సంపూర్ణంగా ఉన్న తరుణంగా పున్నమి నాటి చంద్రునిలో లలితాదేవిని సంభావించుకుని విశేష పూజాధికాలను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ బహుళ పంచమి, షష్ఠి, సప్తమి తిథులలో త్రయాహినికంగా లలితాదేవి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం సామూహిక అఖండ లలితా పారాయణ కొనసాగుతుంది. శ్రీదేవి శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, శ్రావణమాసాలలో మంగళ శుక్రవారాలు లలితాదేవికి విశేష ఆరాధనలు కొనసాగుతాయి. భక్తులు తమ మనోభీష్టాల్ని నెరవేర్చుకోవడానికి అమ్మవారి పవిత్ర పాదుకల్ని శిరస్సున ధరించి ఆలయ ప్రదక్షిణలు గావిస్తారు. నిజామాబాద్లోని శ్రీ లలితాంబిక దివ్య సన్నిధానంలో పలు ఉపాలయాలు ఉన్నాయి. సర్వదేవతల శక్తి సమన్విత అయిన లలితాదేవి సమక్షంలో దుబ్బ రాజరాజేశ్వర స్వామి అలరారుతుంటాడు.
దత్తాత్రేయ స్వామి, ఆదిశంకరుల మందిరాలతో పాటు ఆలయంలో ధ్యాన మందిరం ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. శంకర ప్రాణవల్లభయైన లలితాదేవి సమక్షంలో రాజేశ్వర స్వామి నెలకొని ఉన్నాడు. భారీ శివలింగాకృతిపై పంచఫణి దర్శనమిస్తుంది. 2007వ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మితమైంది. ప్రతినిత్యం రాజేశ్వర స్వామి వారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ గౌరీప్రియాయ రజనీశకళాధరాయ. ఈ ఆలయ ప్రాంగణంలోనే త్రిమూర్తి స్వరూపుడు స్మర్తృగామి అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం నెలకొని ఉంది. శంకర సాక్షాత్ శంకరః అని భావించే లోకశంకరులు జగద్గురువు అయిన ఆదిశంకరాచార్యుల మందిరం ఈ ఆలయానికి అదనపు ఆకర్షణ. పవిత్ర వృక్షం కింద అష్టభుజాదేవి విగ్రహం, పలు సర్పాకృతులు దర్శనమిస్తాయి. భక్తులు ఈ నాగరాజస్వామి వార్ల సన్నిధిని సుబ్రహ్మణ్యధామంగా ఆరాధిస్తారు. నిత్యం పూజాదికాలు, హోమాలు, ఆరాధనలు, భజనలు, పారాయణలతో ఈ ఆలయం దేదీప్యమానంగా శోభిల్లుతోంది. లలిత మహాత్రిపుర సుందరి సర్వ జగత్కార్యాలన్నీ నిర్వహిస్తోంది. శ్రీమాతగా, శ్రీమత్ మహారాజ్నిగా, చిదగ్నిగుండ దేవతగా అమ్మను ఆరాధిస్తాం. ఇహపర సౌఖ్యాలెన్నింటినో అందించే లలితామాతకు వందన మందారాల్ని సభక్తికంగా సమర్పిద్దాం.